కేసీఆర్ గారు రుణమాఫీ తెచ్చారు, రైతు బంధు తెచ్చారు, 10,000 ఇస్తారు. వీళ్ళు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ లేదు, ఏం లేదు. సో రైతులు వాళ్ళు ఎట్లా పొలాలను సాగు చేయాలి, వాళ్ళు ఎట్లా బతకాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఈ 2 ఏళ్ళుగా నిజంగా రైతు బంధు అసలు ఎవరికి పడుతుంది, ఎంతవరకు పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అంతే కదా మరి. అనుకున్నారా మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, రేవంత్ రెడ్డి కింద నేను 2 ఏళ్ళు ఒక 5 ఏళ్ళు ఉండాల్సి వస్తాయని అనుకున్నారా? ఇక అందరి జనాలతో పాటు మనం కూడా కాదన్న. మీరు బలంగా కోరుకున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని. కానీ నిజంగా నేనైతే అస్సలు అనుకోలేదు. మేబీ ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రతి ఒక్కరు సీఎమే కాంగ్రెస్లో. సో అనుకుని కొన్ని అవుతా ఉంటాయి, అని ఇది ఒకటి. మరి బీఆర్ఎస్లో ఒకవేళ కేసీఆర్ గారు రిటైర్మెంట్ తీసుకుంటే ఎవరు సీఎం అయితే బాగుంటుంది మీ అంచనా? హరీష్ రావు గారా? అది పార్టీ నిర్ణయిస్తాను. మనం ఇట్లా మీ మనసులో మాట చెప్పరాదు. మనకి కేటీఆర్ గారే పార్టీ, ఎందుకంటే మీరు దగ్గర ఉంటారు, పార్టీకి కట్టుబడి ఉంటాము, పార్టీ ఏది డిసైడ్ అవుతుంది, అది మనం ఏం చెప్పలేము. అంటే కేటీఆర్ గారు అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కానీ చెప్తలేరు మీరు ఇప్పుడు. అట్లేం లేదన్న, పార్టీ నిర్ణయిస్తుంది. పోతుంటారా బీఆర్ఎస్ భవన్కి అప్పుడప్పుడు పోతుంటారా? యంగ్స్టర్లు వీళ్ళతో మీరు కోఆర్డినేషన్ చేస్తుంటారు? పోతుంటాం, జాయినింగ్స్ అవి ఉంటాయి కదా. రేపు మా మాజీ కార్పొరేటర్ చందన్న గారు, ఆమె జాయినింగ్ ఉంది.